లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇక్కడ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తును నిర్దించే వారు నశించిరి. మీ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించు వారమై ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమని ఉంది. అంటే ఇప్పుడు ఎలా అయితే అన్ని జనులందరూ మనం దూషిస్తున్నారో, మీరు ఎడారి మతము, శవాన్ని పట్టుకొని వెళ్ళాడతారు, అవన్నీ కూడా వాస్తవం అయిపోతుంది. ఎందుకంటే మన దేవుడు పునరుద్ధానం అవ్వకపోతే ఇవన్నీ వర్తిస్తాయి. కానీ మన దేవుడు పునరుద్ధానం ఏం చేశాడంట, మన అందరి పాపం నుంచి విముక్తం చేస్తాడు. అంటే ఇప్పుడు ఏ క్రైస్తవుడు కూడా పాపంలో లేనివాడు అని, పాపంలో లేనివాడు పాపం చేయకూడదు, సింపుల్. అయితే ఇంకా మన పాపంలో ఉన్నాం, పాపం చేస్తున్నాం అంటే మనకి ఏం లేదంటే దేవునితో కనెక్షన్ లేదని అర్థం. సిన్కి, ఆ పాపానికి దేవుడు వెలకట్టాడు. ఆ వెల నీకు తెలియకపోతే జీవితకాలం అంతా దాన్ని వృధా చేస్తాం. ఇప్పుడు క్రీస్తు దేవుడిని ఒప్పుకుంటున్నా అంటే ఒకే కారణం ఏంటంటే నా దేవుడు మృత్యుంజయుడే కాబట్టి. మరణాన్ని జయించిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు మనం మాట్లాడుతున్నాం.